హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆత్మహత్యలు ఏ పార్టీకి కానీ ఏ పత్రికకు కానీ వాళ్ళ నోటీస్కి వస్తలేదు. ఎంతసేపు ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఎట్లా కీలరికి వాత పెడదాం, ఆయన ఎట్లయితే అనగదొక్కుదాం అన్న కోణంలోనే భూస్థాపితం చేస్తామన్న డైలాగులు రప్పరప్ప డైలాగుల చుట్టూ తిప్పుతా ఉన్నారు కదా. ఇప్పుడు ఈ స్టోరీ ఏంటంటే, ఈ రైతు రామకుప్పం మండలం కీలకపోడు గ్రామానికి చెందిన రైతు ముత్తప్ప గారి శ్రీనివాసులు నిన్న రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. దీనికి కారణం ఏంటంటే, ఇక మనం మాట్లాడితే విజన్ 2047 అని చెప్పి ఇక ఏవేవో గ్రాఫిక్ డిజైన్లు, అభూత కల్పనలు, అసత్య ప్రచారాలు, విష ప్రచారాలు చేస్తూ ఉంటాం కదా. కుప్పం నుంచి అంతర్జాతీయంగా అమెరికాకు మామిడి పళ్ళను తర్వాత కూరగాయలను ఎక్స్పోర్ట్ చేసేలాగా కుప్పంను తీర్చిదిద్దా అని చెప్పి గప్పాలు నరికిరు కదా. తీరా చూస్తే ఆ కుప్పం ఎయిర్పోర్ట్కు భూములు ఇచ్చేదానికి రైతులు ఎవరు మొగ్గు చూపట్లేదు. దాని మీద పెద్ద ఎత్తున అక్కడ స్థానికంగా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. అయితే అందులో భాగంగా ఈ శ్రీనివాసులు అనే రైతు తన భూమిని కోల్పోతానేమో అని చెప్పి భయంతో గత నెల రోజులుగా కనీసం తిండి కూడా తినకుండా, కంటికి నిద్ర లేకుండా బాధపడతా ఉన్నాడంట. నిన్న రాత్రి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కూతురు ఏం మాట్లాడుతుందో ఒకసారి చూడండి. మా నాన్న శ్రీనివాసులు, నేను వాళ్ళ కూతురు దుర్గా. మార్నింగ్ తప్పైపోయింది. మా నాన్న 1 month నుంచి హెల్త్ బాగలేకుండా ఈరోజు హార్ట్ అటాక్ ద్వారా చనిపోయినారు. కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారు మాకు ఏదైనా ఆర్థిక సహాయం చేయాలని. మా నాన్నకు 5 మంది ఆడపిల్లలు, మా పిల్లలు 4 మంది పెళ్లి చేసినారు. ఇంకా ఒక పాప ఉంది, ఒక బాబు ఉన్నారు. వాళ్ళ చదువులు కూడా ఏమీ డబ్బులు లేకుండా ఉంది. కాబట్టి మీరు నెల రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడతా ఉంటే మీడియా ముందుకు వచ్చి ఆ అమ్మాయి తన తండ్రిని కాపాడమని చెప్పి అనారోగ్యం పాలైండు, ఆర్థిక స్తోమత సహకరించట్లేదు అని చెప్పి అప్పీల్ కూడా చేసింది. అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోవాలి. తీరా చూస్తే ఈరోజు ఆయన చనిపోయింది అనమాట. గతంలో రైతులు చేసిన ఆందోళన ఒకసారి చూడండి. ఆ భూసేకరణ కోసం సర్వే చేసేందుకు అధికారులు వస్తే స్థానిక రైతులందరూ కూడా ఇట్లా తిరుగుబడ పట్టిన విధానం అనమాట. అసలు ఏం చేస్తున్నారు? గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ భూ సర్వే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలు చేసి మీ భూమి మీ హక్కు అని చెప్పి ఒక విధానాన్ని తీసుకొచ్చి చాలా బోల్డ్ అటెంప్ట్ చేస్తే దాని మీద మనం నానా రాద్ధాంతం చేసి మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి నొక్కేస్తాడు, అంతర్జాతీయంగా అమ్మేసుకొని పారిపోతాడు అని చెప్పి స్లోగన్స్ ఇచ్చినాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తా ఉన్నాం? అదే భూమి మీద అజమాయిషి కోసం, ఇది ఎక్కడో కాదు, స్వయంగా చంద్రబాబు గారి నియోజకవర్గంలో కుప్పం ఎయిర్పోర్ట్ కోసం సేకరిస్తున్న భూమి మీద రైతులు తిరగబడుతున్న విధానం. ఒక రైతు చనిపోయాడు, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఒక స్పష్టమైన విధానం అనేది ఉండొద్దా? అమరావతికి ఇప్పటికే ముందు తీసుకున్న 33,000 ఎకరాలకు దిక్కులేదు, కానీ ఇంకొక 44,000 ఎకరాలకు ఆంధ్ర కేబినెట్ మొత్తం అప్రూవల్ చేసిందంట. దానికి మన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు హాజరు కాలేదు అంటే, ఈ పాపంలో నాకు బాగా వద్దనుకున్నాడా లేకపోతే మరి ఏందో తెలియదు, కానీ ఆయన కరెక్ట్ ఆ క్యాబినెట్ మీటింగ్ సందర్భంలోనే సెక్రటేరియట్కి వచ్చి మరి వెళ్ళిపోయింది అనమాట రిటర్న్. దానికి వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే, వాళ్ళ అమ్మగారు అంజలమ్మ గారు అనారోగ్యంతో బాధపడుతుండడం కారణంగా ఆయన హుటాహుటిన హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది అని. తర్వాత తేలిన విషయం ఏంటంటే, నాగబాబు గారు ఏం లేదు, మా అమ్మ బాగానే ఉంది అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడంతో ఈ అమరావతి ల్యాండ్ పూలింగ్ మీద పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఉన్నాడు. ఈ పాపంలో తాను భాగస్వామిని కాకూడదనే తప్పుకున్నట్టు. అంటే ఆ క్యాబినెట్లో మళ్ళీ ఎవరెవరు పాల్గొన్నారు మినిట్స్ ఉంటాయిగా. సో ఇట్లా నడుస్తుంది అనమాట. అవతలోళ్ళు చేస్తేనేమో వ్యభిచారం, మనం చేస్తేనేమో సంసారం. చెప్పిండు కదా, కుప్పం నుంచి కూరగాయలు అమెరికాకి తీసుకెళ్లేలాగా ప్రతిరోజు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ఫ్లైట్లు తిప్పుతామని చెప్పి ఇదిగో తీరా చూస్తే ఇట్లా రైతుల ప్రాణాలు తీసేదాకా వచ్చింది. సో ఇంకా ఈ బోగడా ప్రభుత్వానికి ఇంకా ఎప్పుడు సిగ్గు వస్తుందో, రైతులు ఇంతగానం
వాళ్ళ అదేదో సామెత చెప్తారు కదా, ఎద్దేడిచిన వ్యవసాయం రైతేడిచిన రాజ్యం బాగుపడదని. ఇంతమంది రైతులు పొట్ట కొట్టుకొని ఏం సాధిస్తారు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.